హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్తో పాటు తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. చివరిగా మార్క్ యాంటోనీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశాల్ ఇప్పుడు మదగజరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మొదలైన 12 ఏళ్లకు రిలీజ్ అవుతుండటం విశేషం. అయితే రీసెంట్గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ పరిస్థితి చూసి అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. విశాల్ ఏదో అనారోగ్యానికి గురైనట్టుగా కనిపించాడు. ముఖమంతా వాచిపోయి, వణికిపోతూ, నోట్లో నుండి మాట కూడా సరిగా రాలేని పరిస్థితిలో విశాల్ను చూసి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందారు. దీంతో ఆయన జ్వరంతో బాధపడుతున్నట్టు విశాల్ టీం చెప్పింది. డాక్టర్లు కూడా విశాల్ హెల్త్ కండిషన్పై అప్డేట్ ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా కొందరిలో అనుమానం పోలేదు. దీంతో తాజాగా ఆయన స్నేహితురాలు, నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారని ఆమె తెలిపింది. అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకొచ్చావ్ అని తాను విశాల్ను అడగ్గా, 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకే ఖచ్చితంగా రావాలని విశాల్ అనుకున్నాడని, ఈ క్రమంలోనే అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చాడని, 103 డిగ్రీల జ్వరం ఉన్న కారణంగా వణికిపోయాడని, ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారని ఖుష్బూ చెప్పింది. కానీ కొంతమంది వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె మండిపడింది. నిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.